మీరు వెళ్ళొచ్చు, నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. డాక్టర్ థామస్. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు సంబంధించి అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కానీ గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు అడ్డుకొని పేపర్ తీసుకొచ్చి ఆయన్ని మాట్లాడకుండా పేపర్ చించేయడము ఇది కూడా చాలా పద్ధతి కాదు అధ్యక్ష. ఇది చాలా అసహ్యం అనిపించింది. మన అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళం, మన రాష్ట్రాన్ని మంచి బాటలో పెట్టే బాధ్యత సీఎం గారితో సహా మన అందరికీ శాసనసభ్యులకు కూడా ఉందని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. మెయిన్గా చూసామంటే కూటమి ప్రభుత్వం 2024-25లో అగ్రికల్చర్ పైన మనం చాలా మంచిగా ఫోకస్ చేస్తున్నాం. ఇందులో చూసామంటే మనం ఈ 8 నెలల్లో మన వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు చూసారంటే సుమారుగా 22.86 ఉంది అధ్యక్ష. ఇది గత ప్రభుత్వంలో వెళ్ళేది చాలా తక్కువ అధ్యక్ష, 10.22 మాత్రమే ఉండింది. దీనికి చూసారంటే మెయిన్గా హరాస్మెంట్స్ ఆక్వాకల్చర్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ భూములను లాక్కోవడం, వ్యవసాయదారులను ఇబ్బంది పెట్టడం, ఇలా చేయడం వల్ల గత ప్రభుత్వంలో మన వ్యవసాయదారులు మంచిగా రాణి లేకుండా పోయినారు అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూసారంటే ఆక్వాకల్చర్లో నంబర్ 1లో ఉంది. అది చేపల్ ఫిష్ కల్చర్ కావచ్చు, లేదంటే ప్రాన్ కల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం నంబర్ 1లో ఉన్నాము. 2014 నుంచి 2019లో మన ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండింది అధ్యక్ష. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అవినీతి వల్ల టోటల్గా ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ డ్యామేజ్ అయ్యి మనం కింద పడిపోవడం జరిగింది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగానే మనం అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మళ్ళా నంబర్ 1 రావడానికి కృషి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చూసారంటే ఎడ్యుకేషన్లో బలహీన వర్గాలు మెయిన్గా ఎస్సీ ఎస్టీలు మైనారిటీని ప్రోత్సహిస్తూ సమగ్రంగా విద్యాభివృద్ధి సాధించడమే మన ప్రభుత్వ లక్ష్యం. దానికోసం మన లోకేష్ అన్న గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఎక్సలెంట్గా చేస్తున్నారు. తొందరలోనే లోకేష్ అన్న నాయకత్వంలో ఇది వేరే మైల్ స్టోన్కి రీచ్ అవుతుందని మేమందరూ కూడా నమ్ముతున్నాం అధ్యక్ష. అదేవిధంగా చూసారంటే తెలుగు రాష్ట్రాల్లో విద్య సంస్కరణ ఇవన్నీ కూడా ఎన్డీఏ అలయన్స్లో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరినీ కలిసి కూడా మెగా టీచర్ అండ్ పేరెంట్స్ మీటింగ్ వచ్చి ఇంతవరకు దేశంలోనే ఎక్కడ జరగలేదు. లోకేష్ అన్న గారు ఆదేశం మేరకు ఇవన్నీ కూడా మంచిగా జరిగి చిల్డ్రన్స్ ప్లస్ వచ్చి టీచర్సు స్టూడెంట్స్ మధ్య అవగాహన పెరిగి వీళ్ళందరికీ కూడా ఏమి ఇబ్బంది ఉందని కూడా టీచర్స్ స్టూడెంట్స్ మెగా ఈ మీటింగ్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎన్నో విధాలుగా ఏమేమి ఇబ్బందులు పడుతున్నారని కూడా మనం అన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా మనం సరిదిద్దుకొని ముందుకు పోవడానికి మన ప్రభుత్వం మంచిగా కృషి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి 35.94 కోట్ల వ్యయంతో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం కింద కిట్లు అందజేశాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో కేవలం దోపిడీ జరిగింది ప్రభుత్వ పాఠశాల. మా ప్రభుత్వం మన బడి మన భవిష్యత్తు పథకం ద్వారా అన్నీ కూడా మనం ఆధునీకరించాం అధ్యక్ష. అదేవిధంగా యూనివర్సిటీస్ చూసారంటే ఇవి కేవలం వచ్చి ఒక రాజకీయానికే పరిమితమై ఉండేది. ఆడ ఉండే యూనివర్సిటీకి పరిమితమైన వైస్ ఛాన్సలర్ కూడా వీళ్ళందరూ కూడా రాజకీయ అవసరాలను వాడుకొని వాళ్ళని పెద్దగా కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి బ్రహ్మాండంగా మనం ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చూసామంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. ఎన్రోల్మెంట్లో కూడా బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు తీసుకొస్తున్నాం. అదేవిధంగా పిల్లలకు ఏది చేస్తే తొందరగా జాబ్స్ వస్తాయి, ఏ కోర్స్ పెడితే బాగుంటుందని కూడా మన లోకేష్ అన్న గారు మంచిగా చూసి ఇవన్నీ కూడా
200 స్కిల్ హబ్బులు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా కమింగ్ టు ఇరిగేషన్లో కూడా మన ఎన్డీఏ అలయన్స్ టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఇది మన అందరికీ తెలుసు, చాలా మంది మన అందరూ కూడా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నించడం జరుగుతుంది. తొందరలోనే కూడా 2027 డిసెంబర్ లోపు పోలవరం పూర్తి చేయడమే మన సీఎం గారి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా సుమారుగా 12,000 కోట్లకి టెండర్లు కూడా పిలిచి ఇవన్నీ కూడా అమరావతి కూడా సెకండ్ ప్రయారిటీ. దీనికి కూడా అన్ని విధాల మన ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీ రాష్ట్రానికి ఇప్పటివరకే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. అది మెయిన్గా మన సీఎం గారు, లోకేష్ అన్న, డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి కూడా దీన్ని గట్టిగా ప్రయత్నించడం వల్ల మనకు 6.5 లక్షల కోట్ల పెట్టుబడి, 4 లక్షల మందికి ఉపాధి కల్పించడం, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తొందరలోనే వచ్చి కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాయి అధ్యక్ష. సో ఇందులో ఒక భాగంగా మన సీఎం గారు ఏం చెప్పారంటే ఎవరి నియోజకవర్గానికి ఒక మెగా ఇండస్ట్రీ పెడదామని చెప్పారు. అది చాలా సంతోషం. ఇవన్నీ కూడా మనం నియోజకవర్గంలో చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మెయిన్గా నిరుద్యోగంలో ఉండే యువతలందరూ కూడా చాలా దీన్ని వెల్కమ్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా పవర్ సెక్టార్లో కూడా మన ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. మెయిన్గా మనం ఈ సోలార్ ఎనర్జీ పైన ఫోకస్ చేస్తున్నాం. మెయిన్గా పైలట్ స్టడీ చూసారంటే కుప్పం నియోజకవర్గంలో ఆల్రెడీ ఈ పైలట్ స్టడీ స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం భవనాలకి రూఫ్ టాప్లో సోలార్ పెట్టించి ఎలక్ట్రిసిటీని మనమే ఉత్పత్తి చేసుకొని మనమే ఆ బిల్డింగ్కు సప్లై చేసేటట్టుగా మనం చేస్తున్నాం. ఇది 100% వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తొందరలోనే కూడా ఇవి అన్ని పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ బాగా సక్సెస్ అయింది కాబట్టి మిగతా చోట్లకు కూడా మిగతా నియోజకవర్గాలు కూడా తొందరలోనే ఇది స్టార్ట్ చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా మన హెల్త్ సెక్టర్కి వచ్చినామంటే చాలా మంది రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్నాం. మెయిన్గా చూసిన కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలల్లోనే మెయిన్గా సుమారుగా 1,800 కోట్ల జగన్ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ బకాయి చెల్లించకపోవడం జరిగింది. దాన్ని మనం చెల్లించాం అధ్యక్ష. అదేవిధంగా జగన్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ను, సీఎం రిలీఫ్ ఫండ్ను ఇవన్నీ కూడా జనాల ప్రాణాలతో చెలగాటమాడి వాళ్ళకి కట్టాల్సిన డబ్బులను కూడా కట్టకుండా మనం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దీన్ని కట్టడం జరిగింది. 2015 నుంచి 2016లో వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు 147 కోట్లు. అది అలానే 2023-24కి వచ్చి సుమారుగా 1,455 కోట్లకు పెండింగ్ పడిపోయింది అధ్యక్ష. సో ఇవన్నీ కూడా ఆ ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారుగా 20 లక్షల మందికి ఇవన్నీ కూడా మనం ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వని దాన్ని కూడా మనం సుమారుగా 100 కోట్లు పెండింగ్ బిల్లును మనం చెల్లించబోతున్నాం అధ్యక్ష. ఈ విధంగా ఎన్నో విధాలుగా అన్ని వ్యవస్థలను కూడా స్పాయిల్ చేసి మన సిస్టాన్ని కూడా కొలాప్స్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా మన సీఎం గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 మన అందరికి తెలుసు. ఒకప్పుడు విజన్ 2020 అంటే అందరూ నవ్వుకున్నారు ఉమ్మడి మనం రాష్ట్రం ఉన్నప్పుడు. అదే 2020లో ఇప్పుడు మన హైదరాబాద్ చూసారంటే ఒక వన్ ఆఫ్ ద కాలిఫోర్నియాలో ఉన్నట్టు ఉంటుంది అధ్యక్ష. సో అదే విధంగా ఇప్పుడు కూడా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ మన ఇక్కడ విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ని 2024లో స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నారు. అవన్నీ కూడా ఖచ్చితంగా 100% నెరవేరుస్తుంది. దీనికి మేమందరూ కూడా ఎమ్మెల్యేలు మేమందరూ కూడా గట్టిగా కృషి చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా చూసామంటే చంద్రబాబు నాయుడు గారు ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. ముందైతే మనకి 2.1 ఉండాలి టీఆర్ఎఫ్. ఇప్పుడు చూసామంటే మనకు 1.5 ఉంది. జనాభా పెంచాలని చెప్పి కూడా మన సీఎం గారు అందరికీ చెప్పడం జరిగింది. సో తొందరలో కూడా జనాభా పెంచే కార్యక్రమాలు పెంచాలని చెప్పేసి ఎక్కడ ఇవి కూడా మనం దీనికి అన్ని విధాల అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా